మీకు ఏ విత్తనం అవసరం వచ్చినా అల్మదీనా ఫాడర్ సీడ్స్కి కాల్ చేయండి. రైతు సోదరులకు అందరికీ నమస్తే. మన అల్మదీనా ఫాడర్ సీడ్స్కి అందరికీ స్వాగతం. ఇప్పుడు మీరు చూస్తున్నది హెడ్జ్ లూసన్. ఇది ఆల్రెడీ కట్ చేసిన హెడ్జ్ లూసన్. మీరు హెడ్జ్ లూసన్ని ఈ సైజ్ దాకా కట్ చేసుకోవాలి. ఇది హెడ్జ్ లూసన్. ఆ హెడ్జ్ లూసన్ను పళ్ళు ఉంటుంది. ఆ పన్ను లోపల విత్తనం రాలి కింద పడి మళ్ళీ మొలక వచ్చినట్లు ఈ హెడ్జ్ లూసన్ అనే విత్తనం మల్టీ కటింగ్ క్రాప్. ఇది హెడ్జ్ లూసన్. దీన్ని ఈ విధంగా ఈ వీడియోలో చూస్తున్న విధంగా మనము నీట్గా డ్రిప్ సిస్టమ్ అనేది పెట్టుకోవాలి. ఆ పైపుల్లో వచ్చే నీరు హెడ్జ్ లూసన్ మొక్కకి వెళ్ళి మొక్క బాగా పటిష్టంగా గ్రోత్ అయ్యేలా చేస్తుంది. ఇక తరువాత మనము మొక్క ఈ సైజుకి వచ్చిన తర్వాత మనము కట్ చేసుకోవాలి. ఇది మంచి పోషక విలువల కలిగిన పశుగ్రాసము. ఈ పశుగ్రాసాన్ని మనము పాడి పశువులైన మేకలు, గొర్రెలు, ఆవులు మరియు కుందేళ్లకు మనము ఆహారంగా వేయవచ్చు. వీడియో చూసి మీరు అల్మదీనా ఫాడర్ సీడ్స్కి ఏమన్నా వివరాల కోసం కాల్ చేయవచ్చు. ఈ వీడియో చూసిన మన రైతు సోదరులకు హెడ్జ్ లూసన్ విత్తనం కావాల్సి వస్తే అల్మదీనా ఫాడర్ సీడ్స్కి కాల్ చేయండి. మనము విత్తనం నాటుట కోసం భూమిని ఇలా సాగు చేసుకోవాలి. మనము భూమిని సాగు చేసుకునే తరువాత విత్తనాలను ఈ విధముగా పొలములో పోసుకోవాలి. ఈ ఫోటోలో చూస్తున్న విధంగా మన పొలంలో సాలుకు మధ్య 3 అడుగుల గ్యాప్ మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఫోటోలో చూస్తున్న విధంగా ఈ 3 అడుగుల గ్యాప్లో మీరు స్టైలోహమేటా విత్తనం వేసుకుంటే మీకు వేరే రకం పశుగ్రాసం లభ్యమవుతుంది. మీరు ఈ విధంగా 3 అడుగుల మధ్యలో స్టైలోహమేటా విత్తనం వేసుకుంటే మీకు స్టైలోహమేటా గడ్డి కూడా కోతకు వస్తుంది.